హైదరాబాద్లో వర్షం పడిందంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ప్రస్తుతం నేను ఎల్బీ నగర్లోని మిథిలా నగర్లో ఉన్నాను. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే దాదాపు మోకాళ్ళ లోతుకి పైగానే వాటర్ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పైనుంచి వస్తున్నటువంటి వాటర్ రావడం వల్ల లెవెల్ పెరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్. ఒకసారి నేను ఈ ఇంటిని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అనంటే లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒకవైపు కారు మునిగిపోతున్నటువంటి విజువల్స్ కనిపిస్తుంది, మరోవైపు లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా అర్థమవుతుంది. వాటరు పైన ఉన్నటువంటి చెరువులకి లైన్లు క్లియర్గా లేక ఆ చెరువు నిండిపోయి ఆల్టర్నేటివ్ వాటర్ ఎక్కడికి వెళ్ళాలో ఆల్టర్నేటివ్ లేకనే ఈ వాటర్ అంతా కూడా కాలనీలోకి వచ్చి మునిగిపోతుంది. దాదాపు మనకు వస్తున్నటువంటి వెహికల్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి రావాలంటే టూ వీలర్ సహాయంతో రావాలన్నా కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. కింద మనం అడుగులు వేసేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా పేరుకుపోయినటువంటి బురద ద్వారా స్కిడ్ అవుతుంది. చుట్టుపక్కన మొత్తం కూడా ఏరియా ఎఫెక్టెడ్ అవుతుంది. అంటే పైన ఉన్నటువంటి పెద్ద చెరువు నిండిన తర్వాత గొలుసుకట్టు చెరువు అనే మంత్రాలయం చెరువు నిండిన తర్వాత ఈ మిథిలా నగర్ కాలనీలోకంతా కూడా వాటర్ వస్తుంది. అదే లైన్స్ ఏదైతే అవుట్లెట్ లైన్స్ ఉంటాయో అవి క్లియర్గా ఉంటే ఈ కాలనీలోకి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. చిన్న వర్షం పడిందంటే ఇదే సిచ్యువేషన్ వీళ్ళు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నీళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తాయో కూడా వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఆల్టర్నేటివ్గా ఈ నీళ్ళు అనేది కింద ఉన్నటువంటి కాలనీలోకి వెళ్ళినా కూడా ఆ కాలనీలు మునిగిపోతాయి. మరి ఎక్కడికి పంపిస్తారు అధికారులు? ఇప్పటి వరకు అధికారులు రాలేదని చెప్పేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సార్ చెప్పండి, నిజంగా హైదరాబాద్లో చిన్న వర్షం పడిందంటేనే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రత్యేకించి ఎల్బీ నగర్ ఈ మిథిలా నగర్లో సిచ్యువేషన్ చెరువు కంటే దారుణంగా ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నది మాకు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని మేడం సవితా ఇంద్రారెడ్డి మేడం దగ్గరికి వెళ్ళాము. ఇప్పటివరకు దీని గురించి ఆమె పట్టించుకోలేదు. అండర్ డ్రైనేజ్ లైన్ ఏమన్నా ట్రంక్ లైన్ వేసారో అది ఫెయిల్యూర్ అయింది. ఆ ట్రంక్ లైన్ వేసి మొత్తం ఈ కాలనీలు మునిగేటట్టు చేసారు. కాలనీ మధ్యలోకించి ట్రంక్ లైన్ తీసుకెళ్ళారు. ఈ కాలనీ మధ్యలోకించి ఇట్లకేం తీసుకుపోయి మళ్ళీ కాలనీ లోపలికి తీసుకొచ్చారు. ట్రంక్ లైన్ తీసుకొచ్చి ఫెయిల్యూర్ చేసి మొత్తం ఈ కాలనీ ముంచేసారు. మేడం దీనికి మేడమే కారణం. అసలు ఈ మిథిలా నగర్ కాలనీకి ఏం చేయలేదు ఆమె ఇప్పటివరకు. వేరే కాలనీలు ఏం చేసిందో తెలియదు. ఈ కాలనీకి మేయర్ ఉన్నాడు. మేయర్ ఇక్కడ నుంచే వార్డు నెంబర్గా గెలిచిండు. అతను కూడా ఏం చేయలేదు. ఈ ఫండ్ అంతా తీసుకుపోయి వేరే దగ్గర పెట్టిండు ఆయన. ఈ కాలనీకి ఏం ఫండ్ పెట్టలేదు. ఈ కాలనీకి వస్తుంది, చూస్తుంది, వెళ్ళిపోతుంది మేడం. కానీ ఏం చేయడం లేదు ఇక్కడ. అది ప్రాబ్లం మేడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడు ప్రతిసారి కూడా ఈ మిథిలా నగర్ కాలనీ బతుకమ్మలాగా ఇది వాటర్ మొత్తం నిండిపోయి మొత్తం ఇప్పుడే కాదు ప్రతిసారి వర్షాకాలంలో ఈ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది మాకు. పైన కాలనీలు నిండిపోయి ఇక్కడ గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ఓపెన్ అయిపోతే సైడ్లో కొంచెం తీసేసి ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ కింది లైన్ ఉంది కదా, ఆ లైన్ కూడా అక్కడ ఆపేసేసి అక్కడ మునిగిపోతే అని వాళ్ళు ఆపుకుంటారు, ఇక్కడ మునిగిపోతే వీళ్ళు ఆపు, మధ్యలో ఈ కాలనీ మునిగిపోతుంది. అది మేడం. ఇప్పటివరకు ఒక అధికారి కూడా ఇక్కడికి రాలేదు, ఎవరు రాలేదు నిన్న నుంచి. ఇంతకుముందు కూడా మునిగిపోయినాయి, మునిగిపోతే కూడా రాలేదు ఎవరు వచ్చి. వాటర్ అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ ఇప్పుడు ట్రంక్ లైన్ వేసారు మేడం, దాంట్లోకి వెళ్ళాలి. ట్రంక్ లైన్లు క్లీన్ లేవు అవి. ఆ ట్రంక్ లైన్ క్లీన్ చేస్తే ఇట్లా కొద్దిగా వెళ్తుంది. అవి కూడా క్లీన్ లేకపోతే కింద సరూర్ నగర్ చెరువు, మన ఈ చెరువు ఉంది కదా, డౌన్ చెరువు ఒకటి, మంత్రాల చెరువు ఏమంటారు దాన్ని, జిల్లాలు కూడా చెరువు అంటారు పక్కన. ఆ చెరువులో ఒకటికి వెళ్ళాలి, అక్కడ నుంచి కిందికి డౌన్లోకి వెళ్ళాలి. అటు నుంచి ఇంకా ట్రంక్ లైన్ పడి అక్కడ వెళ్ళిపోతే మూసీకి వెళ్తుంది డైరెక్ట్గా. ఇప్పుడు అంటే ఈ వర్షపు నీరు ఒకవైపు చెరువులో నుంచి వస్తున్నటువంటి నీరంతా కూడా ఈ వాటర్ని ఈ అధికారులు వచ్చి క్లియర్ చేస్తారా ఎవ్రీ టైం, లేదంటే ఆ నీళ్లు వెళ్ళిపోతూనే ఉంటాయా? అధికారులు రావడానికి చాలా టైం పడుతుంది. వచ్చి ఏం చేయరు వాళ్ళు, అది ఒక లైన్స్ అవన్నీ సాఫ్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ నీళ్ళు మామూలుగా వెళ్ళిపోతాయి. ఒకవేళ పైన నీళ్ళు ఆగితే ఇట్లా ఇది క్లియర్ అవుతుంది. అది మీకు పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ చేయడానికి 20 సంవత్సరాల నుంచి ఎవరు లేరు, ఎవరు చేస్తలేరు కూడా. ఆ మేడం గెలిచింది, ఆమె 3 టైమ్స్ గెలిచింది మేడం. ఇప్పటిదాకా మిథిలా నగర్ కాలనీకి చేసింది ఏం లేదు. ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా గెలిచారు, ఆయన చేసింది ఏం లేదు. సవితా ఇంద్రారెడ్డి కూడా చేసింది ఏం లేదు.
ఇక్కడ ఏ నాయకుడు ఏం చేయలేదు ఈ కాలనీకి అయితే. వేరే కాలనీలకు ఏం చేసుకున్నారో తెలియదు మాకు. ఇక్కడ ప్రతిసారి దీని గురించి చర్చించడం జరిగింది, చర్చ చేయడం జరిగింది, అడగడం జరిగింది. సవితా ఇంద్రారెడ్డి మేడం వచ్చి ఆ బోర్డు కూడా పెట్టుకుంది, బోర్డు ఇనాగ్రేషన్ కూడా అయింది. ఆ ఇనాగ్రేషన్ దేనికి చేసిరో తెలియదు. మా కాలనీకి అయితే ఏం చేయలేదు ఎవరు. హైదరాబాద్లో నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా దాదాపు 20 ప్రాంతాల వరకు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఎల్బీ నగర్ మిథులా నగర్లో ఉన్నాను. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే దాదాపు మోకాళ్ళ లోతుకి పైగానే నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఆటో, అదేవిధంగా 2 వీలర్స్ అన్నీ కూడా నీట మునిగాయి. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా వాటర్ లెవెల్ అనేది పెరుగుతూనే ఉంది. దాదాపు ఈ చుట్టుపక్కల మిథులా నగర్ చుట్టుపక్కలంతా కూడా సేమ్ యాస్టీజ్ ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, కేవలం వర్షపు నీరేనా, లేదు అని అంటే డ్రైనేజ్ వాటర్ ఇదంతా కూడా కలుస్తుందా అనేది మాట్లాడదాం. సార్ చెప్పండి, దాదాపు మోకాళ్ళ లోతుకు పైగానే ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఉంది. గతంలో కూడా ఇలానే ఉండేది? ఇది దగ్గర 5 years ఇట్నే ఉందండి. కాకపోతే ఈ మధ్యలో కొద్దిగా వర్షాలు తక్కువ ఉండి మరి ప్రాబ్లం రాలేదు. ఈ సంవత్సరం మళ్ళీ ఎక్కువ వాటర్ ఉండేసరికి అక్కడ చెరువు నిండిపోయింది. ఆ చెరువు ట్రంక్ లైన్ మొత్తం పోతూ వస్తున్నాయి నీళ్ళు. ఇది ఎవ్రీ ఇయర్ మాకు ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువ వరకు 90%. ఏం చెరువు ఉంది ఇక్కడ? పైన మంత్రాల చెరువు ఉందండి, ఈ కింద పైన ఇంకా పెద్ద చెరువు ఉంది. ఒక్కొక్క చెరువు ఇది లింక్ చెరువులు అన్నీ. అవన్నీ నిండేసరికి ఇందులోకి వస్తాయి, ఇందులోకి వస్తాయి. ఒక్కొక్క చెరువు మొత్తం కంప్లీట్గా ఎందుకు చెరువుల్లో నుంచి వాటర్ ఎందుకు వస్తుంది? పైప్ లైన్ క్లీన్లో అండి. మొత్తం పైప్ లైన్ మొత్తం మట్టితో పూడికపోయి ఉన్నాయి. నీళ్ళు ఎక్కడ పోతాయి, ఇక పైకే వచ్చేస్తాయి. పైప్ లైన్లో ఎప్పుడైనా ఫిర్యాదు చేసినండి. ఎవరికి చేసినా కూడా ఎవరు వస్తారు, ఏదో తీస్తారు, మట్టి తీస్తారు, పోతారు కొద్దిగా, అంతేగాని మొత్తం క్లీన్, అసలు లోపలిని క్లీన్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రస్తుతం చూస్తున్నాం కదా, అంటే అట్లీస్ట్ ఇంట్లో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు బయటికి రావాలంటే ఇబ్బంది కాదా? రావమ్మా, ఇబ్బంది. ఎప్పటి నుంచి నీళ్లు ఉన్నాయి ఇక్కడ? రాత్రి నుంచి వాన బాగా వచ్చింది, నీళ్ళు ఉన్నాయి. మరి ఇప్పుడు బయటికి ఎలా వస్తారు? ఏం చేయాలి, అట్లనే ఉంటున్నాం ఇంట్లో. మిథులా నగర్ పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే వాళ్ళ ఇల్లు ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళేటువంటి నీళ్లు మొత్తం కూడా వెళ్ళిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా లోతుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే తను బయటికి అట్లీస్ట్ రాలేక అక్కడ టెర్రస్ మీద నిల్చొని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ అందరి పరిస్థితి ఈ విధంగానే ఉందని చెప్పాలి. లోపలికి వెళ్ళే కొలది కూడా లోతు అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఒకవైపు మనం విజువల్స్లో చూస్తే అంటే లోపలికి వెళ్ళేటప్పుడంతా కూడా ఇక్కడ కూరుకుపోతున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే నేను లోపలికి వెళ్ళేటప్పుడే సిచ్యువేషన్ ఈ విధంగా ఉందంటే రెగ్యులర్గా ఇక్కడే ఉండేటువంటి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే చిన్న వర్షం పడినప్పటికీ ఇక్కడ స్టోరేజ్ అంటే డ్రైనేజ్ వాటర్ కావచ్చు, మరోవైపు రెయిన్ వాటర్ ఇవన్నీ వస్తుంటాయి. కానీ పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు పెద్ద చెరువు నుంచి మంత్రాలయ చెరువు వరకు నీళ్ళు వస్తాయి. ఇవన్నీ గొలుసు కట్టు చేయాలి. ఆ తర్వాత ఇక్కడికి మొత్తం కూడా వాటర్ రావడం వల్ల ఈ కాలనీ ఇంకా వాటర్ లెవెల్ అనేది పెరిగిపోతూ ఉంది. స్థానికులు బయటికి రాలేనటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కీర్తన్తో సుజాత, ఎల్బీ నగర్.